బాలరాముని ప్రాణప్రతిష్ఠతో పండుగ వాతావరణం. భాగ్యలక్ష్మి టెంపుల్లో దీపాలు వెలిగించిన మహిళలు. మందిరంతో ప్రజాస్వామ్యం గెలిచిందన్న దత్తాత్రేయ. అయోధ్య గీతం ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై. పశు సంవర్ధక శాఖలో అక్రమాలపై ఏసీబీ కేసు. 2 కోట్లకు పైగా నిధులు స్వాహా అయినట్లు గుర్తింపు. కరోనా తర్వాత తొలిసారి బల్దియా హెడ్ ఆఫీస్లో ప్రజావాణి. వారంలో సమస్యలు పరిష్కరిస్తామన్న మేయర్ విజయలక్ష్మి. రాహుల్ను చూసి అస్సాం ప్రభుత్వం భయపడుతోంది. హిమంత బిశ్వశర్మ క్షమాపణలు చెప్పాలన్న కాంగ్రెస్ నేతలు. సిటీ మొత్తం రామనామ స్మరణతో మారుమోగింది. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని కాలనీల్లో రాములోరి శోభాయాత్రలు, కళ్యాణాలు చేశారు. 100 ఏళ్ల కాలం తర్వాత అయోధ్యలో రామునికి గుడి కట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు రామభక్తులు. అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా హైదరాబాద్ లోని అన్ని బస్తీలు కాషాయమయమయ్యాయి. పలు ఆలయాల్లో భక్తులు అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసేందుకు స్క్రీన్లు ఏర్పాటు చేశారు. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను లైవ్ గా వీక్షిస్తూ భజనలు చేశారు. సిటీలోని అన్ని కాలనీలు కాషాయ జెండాలు అయోధ్య రాముని ఫ్లెక్సీలతో కలకలలాడాయి. హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. రాముని ప్రతిష్టాపన సందర్భంగా రామ భజనలు చేశారు. లంగర్ హౌస్ సంఘంలోని మీసాల రాముడి ఆలయంలోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాముడి విగ్రహ ప్రతిష్టాపనను ఎల్ఈడి స్క్రీన్లపై లైవ్ గా వీక్షించారు. 5 శతాబ్దాల తరువాత రాముడికి గుడి కట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు. రాముల వారు ఇక్కడికి వచ్చిన స్థలం ఇది. ముచుకుందా సంగం నది స్నానంలో చేసినటువంటి 8 సంవత్సరాల నుండి 800 సంవత్సరాలు ఈ యొక్క స్వామివారికి ప్రాధాన్యత ఉంది. మరి రాముడు రామదాస్కి ఇక్కడ బంద్యకానంలో వేసినప్పుడు గోల్కొండలో మరి తహసీల్దార్కి మరి ఇక్కడ ముచుకుందా సంగంలో స్నానం చేసి స్వామివారు మీసాల రాముడు ఇక్కడ ఉండేది. ఆ యొక్క రాముడు మరి ఇక్కడైతే ఎవరైతే 9 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత కోరిక నెరవేరిన తర్వాత 101 ప్రదక్షిణ చేస్తారో వాళ్ళకి రామచంద్ర స్వామి వాళ్ళకు అనుగ్రహం ఇస్తాడు అని చెప్పేసి కూడా ఇక్కడ పురాణంలో జరుగుతుంది. చాలా మంచిగా ఉందండి. మాకు తెలిసింది ఇక్కడ 4 మూసి నది వాగులు కలిసిన వల్ల ఇక్కడ పబ్లిక్ కూడా వచ్చే అవకాశం ఉందని అన్నారు. రాముడు మనం మళ్ళీ ప్రపంచానికి వనవాసం చేసి వచ్చినట్టు ఆ సందర్భంలో అలా ఫీల్ అయ్యి మేము అందరం కూడా రాముని గుడికి వచ్చేసి దర్శనం చేసుకుంటున్నాము. అయితే అక్కడికి అందరూ వెళ్ళారు కాబట్టి తర్వాత వెళ్దాము. అండ్ ఇప్పుడు మాత్రం అయితే ప్రతి ఒక్క చిన్న ఊర్లో కూడా రాముడి పండుగ చేసుకున్నట్టు పెద్ద దీపావళి. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా హైదరాబాద్ నాగోల్ ఆనంద్ నగర్ లోని సహభావన్ టౌన్షిప్ శ్రీరామ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు అపార్ట్మెంట్ వాసులు. శ్రీరామ నామస్మరణ చేస్తూ ఆటపాటలతో ఉత్సాహంగా పిల్లలు పెద్దలు భజనలు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొన్నారు భక్తులు. ఎల్బీ నగర్ మన్సూరాబాద్ లో శ్రీరాముడి ఊరేగింపు ఘనంగా జరిగింది. మన్సూరాబాద్ చౌరస్తా నుంచి చిత్రసీమ కాలనీలోని హనుమాన్ దేవాలయం వరకు ర్యాలీ తీశారు రామభక్తులు. శ్రీరామ నామస్మరణ చేస్తూ భక్తి పాటలకు డాన్సులు వేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు భక్తులు. చిత్రసీమ కాలనీలో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్లలో అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూశారు భక్తులు. ఎంతో మంది చనిపోయినరు, ఇబ్బందులు పడ్డారు, చూడలేము అని చెప్పేసి కొంతమంది చనిపోయారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ ఈ దేశంలో ఉన్న వాళ్ళు విదేశాలలో ఉన్నటువంటి హైందవులందరూ కూడా ఈ రోజు ఒక గొప్ప దినోత్సవం. ఈ దినం ఎంతో మంది పుణ్యం కట్టుకుంటే గానీ జరగనటువంటి విషయం. ఈ రోజు రాముడు అంటేనే దేశం. నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఈ గోడి ఎక్కడ ఇబ్బందులు లేకుండా, ఎక్కడ కర్ఫ్యూ లేకుండా, ఎక్కడ అలకలు లేకుండా, ఎక్కడ అల్లర్లు లేకుండా ఈ గుడిని ప్రారంభిస్తున్నటువంటి ఆయన గొప్పతనానికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ చేతులెత్తి జోడించి ఆయనకు నమస్కారాలు తెలియాలి.
హైదరాబాద్ బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భారీ హనుమంతుని విగ్రహంతో శోభాయాత్ర నిర్వహించారు రామభక్తులు. బేగం బజార్ లో సక్వల్ బ్రహ్మన్ సమాజ్ ఆధ్వర్యంలో శ్రీరాముని యాత్ర నిర్వహించారు మహిళలు. బేగం బజార్ నుంచి ఉస్మాన్ గంజ్ వరకు కీర్తనలు ఆలపిస్తూ సాంప్రదాయ నృత్యాలు చేశారు. అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చారిత్రాత్మకమన్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. అన్ని వర్గాల పోరాటం చేయడంతోనే రామ మందిరం నిర్మాణం సాధ్యమైందన్నారు. రాజ్భవన్ లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. భజ అయోధ్య భక్తి గీతాన్ని ఆవిష్కరించారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా సిటీలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. టెంపుళ్లలోనే కాకుండా వివిధ సంఘాల ద్వారా వేడుకలు నిర్వహించారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్టను లైవ్ లో వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. రామ భజనలు, సుందరాకాండ పారాయణం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో సిటీ మొత్తం రామనామస్మరణతో మారుమ్రోగింది. ఎక్కడ చూసినా కాషాయ జెండాలే కనిపించాయి. రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింతల్లో స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీరాముడి పూజా కార్యక్రమానికి హాజరయ్యారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. రాముని విగ్రహాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి హోమంలో పాల్గొన్నారు. అనంతరం అయోధ్యలో నిర్వహించిన బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఎల్ఈడి స్క్రీన్ లో వీక్షించారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆ ప్రాంతాన్ని అంతా జయించింది నా రాజ్యం అని ప్రకటిస్తే దండయాత్ర చేసిన బాబర్ ఆయనకి విజయ చిహ్నానికి గుర్తుగా మీర్ బకీ అనే ఆయన సేనాధిపతి అక్కడ ఉన్న మందిరాన్ని పునః ప్రతిష్ఠ సందర్భంగా ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశం అంతా ప్రజలు గ్రామాన పల్లెలో ఒక రకంగా చెప్పాలంటే ఇంటిలో అందరూ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. రాజ్ భవన్ లో జరిగిన శ్రీరామ పూజ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు చేశారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా రూపొందించిన భజ అయోధ్య ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించారు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చారిత్రాత్మకమన్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. రామ జన్మభూమి ఉద్యమంలో అన్ని వర్గాల వారు పాల్గొన్నారని చెప్పారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ప్రజాస్వామిక విజయమన్నారు. అడిక్వేట్ శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు. బీబీ ఫౌండేషన్, శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్, శ్రీ రామాంజనేయ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ క్షణం నాలాంటి వాళ్ళు ఎంతోమంది అయోధ్యలో రామాలయం నిర్మాణం కావాలని ఉద్యమాలు చేసిన వాళ్ళు, చేసి గడించిన వాళ్ళందరి ఆత్మకు శాంతి అవుతుంది. ఇప్పుడు ఉన్నవాళ్ళు కళ్ళారా చూసి వాళ్ళ జీవితం ధన్యమవుతుంది. సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఇది చాలా సుగమంగా కలిగింది. ఎన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేసినా సుప్రీంకోర్టు మాత్రం న్యాయం చేయడం ఇది చాలా చారిత్రాత్మకమైంది. అసలు హిందూయిజం అనేది భారతదేశ సంస్కృతి పరంపర అనేది ఏమిటి, తర్వాత రాముని యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఒక భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక హిందుత్వం అనే అంశంకి ప్రాధాన్యత దక్కింది నాడు. కాబట్టి ఈ రోజు చాలా పవిత్రమైనటువంటి రోజుగా నేను భావిస్తున్నాను. ప్రపంచంలోనే గొప్ప ఆవిష్కృతమైనది అయోధ్య రామ మందిరం అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. శతాబ్దాల నుంచి ఎదురు చూస్తున్న రామ మందిర నిర్మాణం భారతదేశంలో జరగడం భారతీయుల అదృష్టమన్నారు. భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో శ్రీరామ నామస్మరణ మారుమ్రోగుతుందన్నారు కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ క్లాత్ మర్చెంట్ ఆధ్వర్యంలో ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఏర్పాటు చేసిన శ్రీరాముడి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కులాలు, ప్రాంతాలు, భాష అవన్నీ కూడా పక్కన పెట్టి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి శ్రీరాముడి కార్యక్రమంలో ఏకం కావడం అనేటువంటిది ఇది మన దేశానికి మంచి భవిష్యత్తుకు శుభసూచకం. ఈరోజు దేశమంతా కూడా రామనామ స్మరణతో మారిమోగిపోతూ ఉంది. ఏ ఇంట్లో చూసినా,
ఏ వాడ వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ టీవీ ఓపెన్ చేసినా ఒకటే నామం, రామనామం. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ దగ్గర ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఏబీవీపీ నేతలు. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్ లో వీక్షించేందుకు ఎల్ఈడి స్క్రీన్ లో ఆర్గనైజ్ చేశారు. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకమన్నారు నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ వైస్ చైర్మన్ శ్రీ విద్యారెడ్డి. షేక్పేటలోని జి నారాయణమ్మ విద్యాలయంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. గతంలో రామ మందిర నిర్మాణానికి పుల్లారెడ్డి చేసిన సేవలు మరువలేనివన్నారు. He is such a visionary that 3 decades ago he could envision how spirituality is going to be important, how it is going to bring as Indians together, and how the religious sentiment of Ram Temple is going to bring us all together. And today you can see not just India, world over acknowledges this movement, and they're all with us, they're all celebrating with us at Ayodhya. గొప్ప వ్యక్తిత్వంతో మనం ఎలా మెలగాలని, మన జీవితాన్ని ఎలా సార్థక్యం చేసుకోవాలని చెప్పేసి అంత గొప్ప వ్యక్తిత్వం కలదు కాబట్టి తనను నమ్ముకున్న విశ్వాసాన్ని తన ఛాతీని చీల్చి గుండెల్లో దాచుకున్న రాముణ్ణి చూపించాడు మన హనుమంతుడు. సో మనం లోతుగా ఆలోచిస్తే మన అందరిలో కూడా రాముడు ఉన్నాడు. అయోధ్యలో బాలరామ విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా పుల్లారెడ్డి స్కూల్ విద్యార్థులు దిల్సుఖ్ నగర్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీరాముడు, సీత, లక్ష్మణ, హనుమ వేషధారణలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. చిన్నారులు జై శ్రీరామ్ నినాదాలతో దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆయన్ని అడిగినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళ ఇంట్లో ఉన్న 2 లక్షలు తీసుకొచ్చి సాయంకాలం లోపల ఆయన 10 లక్షలు అరేంజ్ చేసి, ఇంకా ఎంత ఖర్చు అయినా సరే పర్వాలేదు, ఆ మందిరం ధర్మస్థాపనం, మన రామ మందిరం నిర్వహణ చేయాలి, మనం హిందువులందరూ దీనికి కృషి చేయాలి అని చెప్పేసి ఆయన తోచినంత ప్రయత్నం చేసేసి ఆయన మొత్తం ఎంత అయితే అంతా చేసి ఆయన ఆ మందిరానికి ఈ టైంలో ఆయన ఉండుంటే ఎంతో సంతోషించేవారు. ఆయన ఏ లోకంలో ఉన్నా కూడా ఈరోజు సంతోషిస్తారు అని చెప్పేసి కేపీహెచ్బీలోని ఇండస్ 1 సిటీ గేటెడ్ కమ్యూనిటీలో అయోధ్య బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని లైవ్ లో వీక్షించారు అపార్ట్మెంట్ వాసులు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత అన్నదానం చేశారు. పలు కాలనీల్లో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా సిటీలో పండుగ శోభ సంతరించుకుంది. నగరవాసులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం జరగడం సంతోషకరమన్నారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. కుకట్పల్లిలోని ఇస్కాన్ టెంపుల్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమానికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జగదీశ్వర్ గౌడ్ హాజరయ్యారు. బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో పాల్గొన్నారు. రాముడు ఏదో ఒక వర్గానికి, కులానికి సంబంధించిన దేవుడు కాదని సర్వజనానికి ఆదర్శప్రాయుడన్నారు. కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ రామచంద్ర స్వామి విజయోత్సవ యాత్రలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో మంచి గొప్ప కార్యక్రమాలు ఎప్పుడు కూడా నడుస్తూ ఉంటాయి. ఇప్పుడే స్వామి చెప్పారు, రాముడు అందరివాడు, ఏ పార్టీలకో సొత్తు కాదు, సొంతం కాదు. ఒకే ప్లాట్ఫామ్ మీద పార్టీలకు అతీతంగా రామ మందిర నిర్మాణం, బాలరాముడి ప్రతిష్ట గొప్పగా జరగటం భారతదేశ ప్రజలకి ఇది గొప్ప విషయం, సంతోషించదగ్గ విషయం. ఈ దేశం, ఈ ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ప్రగతి పదం వైపు
ప్రయాణించే విధంగా భగవంతుని యొక్క ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు ఉండాలన్నటువంటి కోరికతో ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం జరుగుతూ ఉంది. అదే ఉద్దేశంతో ఇక్కడ నిర్వాహకులు ఇస్కాన్ ద్వారా కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి విజయవంతం చేసిన క్రమంలో వారికి ధన్యవాదాలు. చాలా గొప్ప అవసరం ఈ భారతదేశ సంస్కృతి. ఈరోజు మీరు చూడండి, ఈనాటి అందరూ ఒక ప్లాట్ఫామ్లో వచ్చాడు. ఒక జాతి, ఒక సాంప్రదాయ, ఒక పార్టీ అన్నీ వదిలిపెట్టి ప్రతి ఒక్కరూ ఒక ప్లాట్ఫామ్లో ఉంది, వన్ పేజ్లో ఉంది. అదైతే దేవుడు. సో దిస్ ఈజ్ అవర్ కల్చర్ అండ్ వీ వాంట్ టు ప్రమోట్ దిస్ కల్చర్ సో దట్ అవర్ యూత్ దే విల్ బి ఆన్ ద ప్రాపర్. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లో అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సంబరాలు జరిగాయి. కిస్మత్పూర్ డిఫెన్స్ కాలనీలోని కోదండ రామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి కాలనీ తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మణికొండ మున్సిపాలిటీ పోచమ్మ కాలనీలోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవజ్యోతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఆలయం నుంచి ఆంధ్రా బ్యాంక్ చౌరస్తా వరకు పల్లకీ సేవ నిర్వహించారు. మణికొండ ల్యాంకో హిల్స్ దగ్గర ఉన్న కోదండ రామస్వామి ఆలయంలో అయోధ్య బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ చూసేందుకు బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మింట్ కాంపౌండ్లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ముందు ఆందోళన చేపట్టారు ఉద్యోగులు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా కేంద్రం హాఫ్ డే సెలవు ప్రకటించిందని, దీంతో తాము మధ్యాహ్నం విధులకు వెళ్తే అనుమతించడం లేదన్నారు. సంస్థ గేట్ మూసివేయడంతో దాని ముందు ధర్నా చేశారు. కార్పొరేషన్గా మారిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులపై వేధింపులు పెరిగాయన్నారు ఉద్యోగులు. 2:30కి ఆఫీస్ స్టార్ట్ అవుతుంది, హాఫ్ డే వర్కింగ్, 2:30 దాకా హాలిడే. కానీ ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ యూనిటారిటీగా ఒక డిసిషన్ తీసుకొని నిన్నటి రోజు మ్యూచువల్గా చేసి ఇవాళ మా ఆఫీస్ లేకుండా చేస్తుంది. ఆ సంగతి మాకు తెలియని కూడా తెలీదు. ఇన్ టైం మాకు ఆర్డర్ కూడా ఇవ్వలేదు, తెలియదు. అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్లో ఇవాళ మ్యూచువల్గా చేయమని మాత్రం ఎక్కడా లేదు. వీళ్ళు మన్మానితో చేస్తున్నారు. ఇది ఇవాళ మేము 2:30కి ఆఫీస్కి వస్తే సెక్యూరిటీ వాళ్ళు మమ్మల్ని అలో చెప్పలేదు, లోపలికి వెళ్ళడానికి కానీ ఈవెన్ పని చేయడానికి కానీ అలో చేయట్లేదు. ఏమన్నా అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ది పర్మిషన్ లేదంటున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. దీన్ని రేపటి రోజున మరి దీన్ని పరిస్థానం ఏముంటుందో కూడా మాకు అర్థం కావట్లేదు. మా పట్ల ఇది ఒక డిఫరెన్స్ చూపించి వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అనుకుంటున్నాం. ఖండిస్తూ మేమందరం ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో 2:30 to 5:30 వరకు మీరు డ్యూటీ చేయాలని ఉంది. కాబట్టి మేము ఇవాళ అందరం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరం ఆర్డర్ ప్రకారం ఇలా డ్యూటీ చేస్తున్నాం. ఆ డ్యూటీకి వచ్చాం. డ్యూటీకి వస్తే మాకు మాత్రం సెక్యూరిటీ వాళ్ళు లోపల రానియట్లేదు. ఎందుకంటే మాకు హెచ్ఆర్ వాళ్ళ ఆర్డర్ ఉంది, మీకు లోపల రావడానికి పర్మిషన్ లేదు కూడా వాళ్ళు అంటున్నారు. కొందరు డ్యూటీ చేస్తున్నారు లోపల, కార్పొరేషన్ వాళ్ళు కొందరు డ్యూటీ చేస్తున్నారు లోపల. కొంతమంది వాళ్ళు ఇచ్చేసి మాకు డిస్పారిటీస్ చూపిస్తూ ఇక్కడ కొంత ఆఫీసర్లు మాత్రం యూనియన్లతోటి ఐఎన్టీసీ యూనియన్ ఉంది ఇక్కడ కార్పొరేషన్లో, వాళ్ళతో ఉమ్మక్కై ఈ ఉన్న గవర్నమెంట్ ఆఫీస్ని అందరినీ చాలా బ్లేమ్ చేస్తూ హరాస్మెంట్ చేస్తూ రోజు ప్రొటెక్షన్ పెంచాలి, రోజు మీరు పని చేయాలి, లేకపోతే మీరు మా వాళ్ళు కారు, మీరు వాళ్ళకు ఫుల్ డే ఓటీ ఉంది, ఇక్కడ ఇన్సెంటివ్ ఉంది, కానీ మాకు మాత్రం ఓటీ లేదు, ఏం లేదు. మీరు మొత్తం వాళ్ళతో పాటు వర్క్ చేయాలనేది నిన్న ఆర్డర్ తీశారు. ఆర్డర్ తీసేదానికి అట్లెట్లయితుంది అంటే మళ్ళీ రివోక్ చేశారు నిన్న. కానీ ఇది మాత్రం ఏదైతే ఇప్పుడు ఉందో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ మాత్రం తీయలేరు. చాలా హరాస్మెంట్ చేస్తున్నారు. చాలా లాంగ్ టైం నుంచి జరిగితే, కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇవాళ రోజున సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ అయితే ఉందో దాన్ని ఫాలో కాకుండా దాన్ని మిన్స్ ఇంటర్ప్రిట్ చేసి మమ్మల్ని అందరినీ ఇవాళ ఇరికించాలని ప్రయత్నం చేస్తుంది మేనేజ్మెంట్. ఇటువంటి రోజు జరుగుతున్నాయి. కానీ ఇవాళ రోజు స్పెషల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా నోవేర్ చేసి
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నూతన గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవంలో అధికారులకు స్థానిక సర్పంచ్ నవీన్ కు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు అధికారులు. సర్పంచ్ నవీన్ ఎంపీటీసీ మల్లేష్ ను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు పోలీసులు. విషయం తెలుసుకున్న ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్యతో పాటు బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తమ సర్పంచ్ ను ఎందుకు అరెస్టు చేశారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఎంపీ శ్రీనివాస్ రెడ్డి. దీంతో రూరల్ సీఐ లక్ష్మారెడ్డి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ నేతలు సర్పంచ్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేరుకు ప్రజాపాలన అంటున్నారు. ప్రజాప్రతినిధులని పక్కకు చూస్తేనేమో ప్రజాప్రతినిధుల మీద అరాచకమైనటువంటి ధోనితోటి ఈ ప్రభుత్వం పోతా ఉన్నది. అంటే ఈ 45 రోజులలో కేవలం ప్రజాపాలనలో వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం ప్రజాపాలన వచ్చినటువంటి ప్రజాప్రతినిధుల మీద ఈ షాద్నా నియోజకవర్గంలో ఇప్పటికీ ప్రజాప్రతినిధుల మీద మన స్థానిక మా కేశంపేట స్థానిక ఎంపీపీ గారి మీద కూడా ఒక కేసు చేయడం జరిగింది. తర్వాత ఈరోజు కొత్తపేట సర్పంచ్ ఎంపీటీసీ గారి మీద కూడా చేయడం జరిగింది. అంటే ఈ మనకు ప్రజాప్రభుత్వము ప్రజాపాలన అంటున్నటువంటి ఈ ప్రభుత్వం నాయకులు చెప్తున్నటువంటి మాటలు నిజంగా ప్రజలు భయాందోళనలకు గురై ఉన్నారు. ఎలక్షన్లో అందరూ పోటీ చేస్తారు, గెలుస్తారు, ఓటములు గెలుపులు సహజం. కానీ ఇలాంటి పద్ధతి మార్చుకోవాలి శంకరయ్య గారు. పైన వరకేమో నవ్వుతూ మాట్లాడుతుంటారు, కడుపులో వేరే ఉన్నది. ఆ విషయాన్ని అంతా బయటికి చూపిస్తే, ప్రజలపై చూపిస్తే ప్రజలు మళ్ళీ తిరగబడే రోజు వస్తుంది. కావున మీరు ప్రజలతోటి గెలిచిరు కాబట్టి ప్రజలతోటి మమేకమై ఉండాలి. నువ్వు ఒక్కరివే ప్రజాప్రతినిధి కావు. ఈడ వార్డు నెంబర్ స్థాయి నుంచి వార్డు నెంబర్ గిట్ట ప్రజాప్రతినిధి ఓట్లేస్తే గెలిచినోడే, ఒక ఎంపీటీసీ ఓట్లేస్తే గెలిచిన అతనే, ఒక సర్పంచ్ ఓట్లేస్తే గెలిచిన అతనే, ఒక ఎంపీ గిట ఓట్లేస్తే గెలిచిన అతనే. నువ్వు అందట్లో నువ్వు ఒక్కరు యజమాని చెలాయి. అస్సాంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రపై జరిగిన దాడిని ఖండిస్తూ ఓయూలో నిరసన చేశారు పీసీసీ అధికార ప్రతినిధి దయాకర్, విద్యార్థి సంఘాల నేతలు. సేవ్ డెమోక్రసీ అంటూ ప్లకార్డులు పట్టుకుని ప్రొటెస్ట్ చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతతత్వ శక్తులు కలిసి దాడి చేయడం సిగ్గుచేటన్నారు పీసీసీ అధికార ప్రతినిధి దయాకర్. హక్కులను, స్వేచ్ఛను బీజేపీ కాలరాస్తోందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో న్యాయయాత్ర పైన దాడి జరగడాన్ని ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి అసమానతలు కానీ, నిరుద్యోగ సమస్య మీద కానీ, కుల వ్యవస్థ మీద కానీ అనేక సమస్యల మీద మోదీ వచ్చిన తర్వాత ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు గతంలో 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఒక ఆదర్శమైన ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి సందర్భంలో మళ్ళీ ఉన్నటువంటి దేశంలో నిరుద్యోగ సమస్య మీద ఒక న్యాయయాత్ర చేస్తున్న సందర్భంలో అస్సాంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతతత్వ శక్తులు కలిసి బస్సు పైన రాహుల్ గాంధీ యాత్రలో ఒక దాడికి ప్రయత్నించడం చాలా సిగ్గుపడతా ఉన్నాం. ఈ దేశవ్యాప్తంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ మోదీ విధానాలను వ్యతిరేకించాలని, ఆ ఫాసిస్ట్ విధానాలను తిప్పికొట్టాలని, దేశవ్యాప్తంగా సెక్యులరిజంను కాపాడుకోవాలని ఈరోజు మన సేవ్ డెమోక్రసీ అని ఈరోజు యూనివర్సిటీలో ఒక తిరుగుబాటుతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమన్నారు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ. కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. ఈ నెల 29న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ అంశంపై మాదిగ మేధావులతో పాటు ఉద్యోగులు, విద్యార్థులతో సభ నిర్వహిస్తామన్నారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకై సమావేశం నిర్వహించారు. త్వరలోనే చలో ఢిల్లీ యాత్ర చేపట్టి పార్లమెంట్ను ముట్టడిస్తామన్నారు పాపయ్య మాదిగ. ఆ 60 లక్షల మంది ప్రతినిధులకి రాజకీయంగా గత ప్రభుత్వం మోసం చేసే పరిస్థితి తీసుకొచ్చింది. కుట్రలు, కుతంత్రాలతోని మాలనే కొంతమందిని ప్రబుద్ధులు చేసింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మాదిగలకు ఆ జనాభా దమాష ప్రకారంగా పదవులు పంపిణీ జరగాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నరహంతక మోడీ నీ అంతు చూస్తామని చెప్పి ఎంఆర్పీఎస్ మాదిగ దండరు ఉద్యమ నేత మేడి పాపన్నగా మీకందరికి కూడా విన్నపం చేస్తా ఉన్నాం, సవాల్ ఇసుపుతా ఉన్నాం. నీవు ఈ పార్లమెంట్ లో కనుక ఖచ్చితంగా ఏసీ వర్గీకరణ చేయకపోతే ఈ వేలాది మందితో ఖచ్చితంగా ఢిల్లీ ముట్టడిస్తాం. జంతర్ మంతర్లో నీ యొక్క అంతు చూడడానికి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మరి జూలై వచ్చే నెల 7 తారీఖు నాడు జంతర్ మంతర్లో పోరాటాన్ని మేము ముమ్మరం చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు, విద్యావంతులు, మేధావులు
ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలుగా కులాలు, మతాలు మొత్తం కూడా సామాజిక అంశం ఇది ఎస్సీ వర్గీకరణ కావాల్సిందే. ఈ ఎస్సీ వర్గీకరణ అయితే ఎస్సీలలో డెవలప్మెంట్ కులాలు డక్కలి, సింధు, మాస్టి, రెల్లి, పగడి, పాకి కులాలన్నీ కూడా ఈ కులాలకు న్యాయం జరగాలని చెప్పి రెడ్డిల నుంచి మొదలుకుంటే, బ్రాహ్మణ్ నుంచి మొదలుకుంటే అనేక రకాల సమాజ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ యొక్క వర్గీకరణకు సపోర్ట్ చేశారు. ఈ రోజు ఒక వ్యక్తి చుట్టూ, ఒక మోడీ చుట్టూ, ఒక నాయకుడు చుట్టూ తిరుగుతా ఉన్నాడు. ఇది సిగ్గుమాలినటువంటి పని ఈ ఇక్కడ నాయకుడు ఒకడు చేస్తా ఉన్నాడు. ఆ నాయకునితో పాటు ఖచ్చితంగా మోడీ కూడా బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గర పడ్డాయి, ఆసన్నం అయింది. ఇక్కడ ఎవరికి ఎవరు ఈ యొక్క మాదిగ దండూరులో పనిచేసిన నాయకులు కానీ, ప్రజలు కానీ, మాదిగ ప్రజలు కానీ, ఉపకులాలు కానీ స్వతంత్రంగా తలెత్తుకొని ఆత్మగౌరవంతో ముందుకు పోవాల్సినటువంటి ఆ యొక్క సమయాన్ని మొత్తం కూడా ఈ రోజు బీజేపీకి మొత్తం తలదించుకొని పాంచన్ని కాల్మొక్తనేటువంటి పదాలను తీసుకొచ్చేసి వారి చుట్టూ తిరుగుతా ఉంది ఉద్యమ నాయకులు కొంతమంది. ఇక ఇలాంటి మోసాలు చేసేటువంటి వ్యక్తులను తన్నేసి ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ కోసం మేడిపాపయ్య గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను, మేధావులను, విద్యావంతులందరూ కూడా ఏకం చేసేసి చలో ఢిల్లీ పోరాటానికి కథం సిద్ధం. కుత్బుల్లాపూర్ గాజుల రామారంలో విషాదం చోటు చేసుకుంది. చిత్తరమ్మదేవి ఉత్సవాల్లో అపశృతి జరిగింది. వేడుకల్లో పాల్గొన్న రాముగౌడ్ అనే వ్యక్తి గుండె నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో అతన్ని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ భారతీయ విద్యాభవన్ వేదికగా నాట్యకారిణి రిషిత కూచిపూడిలో అరంగేట్రం చేశారు. జానకి స్వయంవరం కీర్తన ఆద్యాంతం భక్తిభావాన్ని పంచింది. శివసన్నుతి, భావయామి, రఘురామ్ కీర్తనలపై నాట్యం చేశారు. ఫ్యామిలీ, గురువు శ్రీలత సపోర్ట్తోనే తాను ఇంతవరకు వచ్చానన్నారు నాట్యకారిణి రిషిత. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, కూచిపూడి నృత్యకారులు పాల్గొన్నారు. కూచిపూడి డ్యాన్స్ ఇంట్రెస్ట్తో నేర్చుకుంటుంది. క్లాస్ 5th నుంచి 6th వరకే స్కూల్లో నేర్చుకుంది. తర్వాత మాకు శాంకరి ఇన్స్టిట్యూట్ అనేది తెలిసి మేము అక్కడ జాయిన్ చేసాము. సిన్స్ 8 years తను ఆల్టర్నేట్ డేస్ వీక్లీ 3 క్లాసెస్కి వెళ్తూ కష్టపడి నేర్చుకొని వాళ్ళ టీచర్ ఇంకా అరంగేట్రం ఆఫర్ ఇచ్చింది. అటు బీటెక్ చేస్తూ ఇటు డ్యాన్స్ మీద తన ఇంట్రెస్ట్ని పెట్టి అరంగేట్రం వరకు వచ్చి ఇంకా ముందు ఇంకా కూడా. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. సీజ్ చేసిన గ్యాస్ సిలిండర్లను పోలీస్ స్టేషన్ వెనకాల ఉంచారు పోలీస్ సిబ్బంది. పిఎస్ సమీపంలో బాణాసంచా పేల్చడంతో నిప్పురవ్వలు ఎగిరి గ్యాస్ సిలిండర్లపై పడ్డాయి. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బేగంపేటలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆహార భద్రత అవగాహన అంశాలపై రెస్టారెంట్ నిర్వాహకులకు శిక్షణ నిర్వహించారు. శానిటేషన్, హైజీనిక్ పద్ధతులపై 100 మంది ఫుడ్ హ్యాండర్లకు ట్రైనింగ్ ఇచ్చారు.
నగరానికి చెందిన 40కి పైగా బ్రాండ్ల సిబ్బంది హాజరయ్యారు. ఎన్ఆర్ఏఐ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ సంపత్ తుమ్మల పాల్గొని శిక్షణ పూర్తి చేసుకున్న ఫుడ్ హ్యాండర్లపై పోస్ట్ డాక్ ధృవీకరణ సర్టిఫికెట్లు అందజేశారు. ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఉద్దేశం ప్రజలకి సప్లై చేసే ఫుడ్ సేఫ్ ఫుడ్ ఉండాలి అని, మంచి ఫుడ్ ఉండాలి, వారి ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతోనే చట్టం ఉన్నది. ప్రజారోగ్యం దృష్ట్యా ఏం చేయాలి, ఏం చేయకూడదు, స్టోర్ రూమ్లో మెటీరియల్ ఏం కొనాలి, ఏం కొనకూడదు, తయారు చేసే పదార్థాల్లో ఏం కలపాలి, ఏం కలపకూడదు, ఎక్కడెక్కడ ఫ్రీక్వెంట్గా వచ్చి కంప్లైంట్స్, ప్రజలకు ఇబ్బంది కలిగే పాయింట్స్ కొన్ని మాకు రెగ్యులర్గా కంట్రోల్ రూమ్కి వచ్చే కంప్లైంట్స్ వాటిని కవర్ చేయడం జరిగింది. Food safety and hygienic food. Every food handler in Hyderabad, we will try to work towards ensuring that they are educated and they follow the right practices. As I said, this was a very successful session headed by Mr. Purushottam, and the whole idea is that we will be having a continuous process of every month, literally every month, and we will ensure that every outlet, every food handler, with the help of పోలీస్ పెట్రోలింగ్ పై ఆరోపణలు చేస్తున్నారు నగరవాసులు. గ్రేటర్ పరిధిలోని కమిషనరేట్స్ లో కొంతమంది పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. రాత్రి గస్తీ నిర్వహించాల్సిన సమయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు అంటున్నారు. చోరీలు, క్రైమ్ జరగకుండా పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టం చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. గ్రేటర్ పరిధిలోని 3 కమిషనరేట్లలో పెట్రోలింగ్ సరిగా లేక నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు రోజు పెట్రోలింగ్ జరపాల్సి ఉంటుంది. ఒక్కో పెట్రోలింగ్ వెహికల్లో హెడ్ కానిస్టేబుల్ తో పాటు 2 కానిస్టేబుల్స్ డ్యూటీలో ఉంటారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కేటాయించిన పరిధిలో పెట్రోలింగ్ నిర్వహించాలి. డయల్ 100 కాల్స్ తో పాటు స్టేషన్ కు వచ్చే అత్యవసర కాల్స్ కు స్పందిస్తూ 8 నుంచి 10 నిమిషాల వ్యవధిలో స్పాట్ కు చేరుకోవాల్సి ఉంటుంది. పిఎస్ పరిధిలోని క్రైమ్ హాట్స్పాట్స్, చోరీలకు ఎక్కువ అవకాశం ఉన్న ప్రాంతాల్లో సైరన్ వేసుకుని గస్తీ నిర్వహించాలి. గత కొంతకాలంగా పెట్రోలింగ్ వెహికల్ సైరన్ వినిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి పోలీసులు అంతా బందోబస్తులకే పరిమితమయ్యారు. దీంతో రాత్రి పెట్రోలింగ్ మర్చిపోయారనే ఆరోపణలున్నాయి. ప్రతిరోజు నైట్ డ్యూటీలో ఉండే సిబ్బంది స్టేషన్కే పరిమితమవుతున్నారని జనం అంటున్నారు. నైట్ డ్యూటీలో ఉండే సీఐ, ఎస్ఐలు కూడా అవసరాన్ని బట్టి పెట్రోలింగ్కి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఎస్ఐ, సీఐలు స్టేషన్లోనే రెస్ట్ రూమ్స్లోనే ఉంటున్నారనే వాదనలు ఉన్నాయి. డిసెంబర్ 23న ప్రజాభవన్ దగ్గర మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ యాక్సిడెంట్ జరిగినప్పుడు నైట్ డ్యూటీలో ఉన్న అప్పటి పంజాగుట్ట సీఐ దుర్గారావు సంఘటనా స్థలానికి వెళ్లలేదని విచారణలో తేలింది. పిఎస్లో ఉండి అంతా నడిపించాడని తేల్చారు పోలీసు ఉన్నతాధికారులు. రాత్రి 11 నుంచి ఉదయం వరకు పెట్రోలింగ్ వెహికల్స్ కు కేటాయించిన పరిధిలో తిరుగుతూ గస్తీ చేయాలి. కానీ ఇప్పుడు పెట్రోలింగ్ వెహికల్స్ మాత్రం నైట్ ఏదైనా కంప్లీట్ వస్తేనే వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇక పెట్రోలింగ్ వెళ్లిన కొందరు పోలీసులు ఏదైనా పబ్లిక్ ప్లేస్ లో వెహికల్ పెట్టుకుని ఒకే దగ్గర ఉంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని సంఘటనల్లో 108 వచ్చిన తర్వాత కూడా పోలీసులు స్పాట్ కు చేరుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సిటీ అవుట్స్కర్ట్స్ లోనూ పోలీస్ పెట్రోలింగ్ తగ్గిపోయింది. దీంతో బైక్ దొంగతనాలు పెరిగాయంటున్నారు స్థానికులు. ఇంటి బయట పార్క్ చేసిన బైక్స్ ను ఎత్తుకెళ్తున్నారని చెబుతున్నారు. పెట్రోలింగ్ లేకపోవడంతో దొంగలు 2-3 రోజులు రెక్కి చేసి మరీ చోరీకి పాల్పడుతున్నారంటున్నారు. అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల ప్రాంతంలోనే ఎక్కువగా చోరీలు జరుగుతున్నాయని చెబుతున్నారు కాలనీలోని ప్రజలు. ఇలాంటివే రాచకొండ కమిషనర్ పరిధి బాలాపూర్లో 2 ఘటనలు జరిగాయి. ఎయిర్పోర్ట్ రోడ్ సమీపంలోని కాలనీలో వలస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలా గ్రేటర్లోని 3 కమిషనరేట్లలో పెట్రోలింగ్ నిర్లక్ష్యంపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. నైట్ టైంలో పోలీస్ పెట్రోలింగ్ వెహికల్స్ తిరిగితే దొంగతనాలు చేసేవారిలో భయం పెరిగి క్రైమ్ తగ్గే అవకాశం ఉంటుంది. పెట్రోలింగ్ వాహనాలను పెంచి గస్తీ చేపట్టాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.